ఉంది, నా పని ఎలా జరుగుతుంది, నా అవసరం ఎలా తీరుతుంది అని దేవునైనా నిర్లక్ష్యం చేసి దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితులు నేటి దిన మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు దేవుని వెంబడించి నడుచుకుంటూ చూడు, ప్రభును వెంబడిస్తూ ఉండు, ప్రభు వెంట నడుస్తూ ఉండు, కార్యాలు జరగవా? నీ ముందు ఏదైనా సమస్య ఉంటే దేవుడు దాన్ని విడగొట్టలేడా? నీ వెనక సమస్య ఉంటే దేవుడు విడగొట్టలేడా? ఏది నీ విశ్వాసం, ఏది నీ నమ్మకం దేవుని మీద? మునుపున్న విశ్వాసం ఈరోజు ఉందా? మునుపున్న భక్తి ఈరోజు ఉందా? మునుపున్నటువంటి ఆసక్తి ఈరోజు ఉందా? మునుపున్నటువంటి ప్రార్థనా జీవితం ఈరోజు ఉందా? గతంలో ఉన్నటువంటి ఆత్మీయత ఈరోజు కనబడుతుందా? లేదు. అన్నిట్లో సన్నగిల్లిపోతున్నాం, అన్నిట్లో జారిపోతున్నాం. ఒకప్పుడు ఏదైనా సమస్య వస్తే దేవుని పాదాలు పట్టుకొని ఆయన మందిరములో ప్రవేశించి భారం కలిగి ప్రార్థన చేస్తే అన్ని సమస్యల నుంచి దేవుడు విడిపించాడు. ఈరోజు ఏదైనా సమస్య వస్తే ఈ సమస్య నేను ఎలా ఎదుర్కోవాలని మనమే ఆలోచన చేస్తున్నాం. కానీ నేను దేవుని మందిరాన్ని ఆశ్రయించాలి, నా సమస్యను దైవ సేవకునితో చెప్పుకొని కలిసి ప్రార్థన చేసి విడుదల పొందాలన్నటువంటి ఆలోచనకు రాలేకపోతున్నాం. అందుకే జీవితంలో అపజయాలు, అనుకున్న కార్యాలు జరగటం లేదు. మనముగా ఏ ప్రయత్నం చేసినా మనము సఫలం అవ్వలేము, సాధించలేం. కానీ మనకు దేవుడు తోడవ్వాలి. వాక్యంలో చెప్పాడు దేవుడు, నేను మీ మధ్యలో నడుస్తాను అన్నాడు. ఎంత భాగ్యవంతులు మనం! మాట ఇచ్చినటువంటి వాడు సామాన్యమైన మనిషా? దేవుడే అన్నాడు, నేను కనబడకపోయినా మీ మధ్యలో ఉంటాను. నేను మీ మధ్యలో ఉంటే మీ జీవితంలో ఎన్ని కార్యాలు జరుగుతాయో. కొన్నిసార్లు అనుకుంటాం మనం, ఇది ఎలా సాధ్యమైంది, ఇది ఎలా సాధ్యమైంది అని అంటే మనకు అలాగే అనిపిస్తుంది. కానీ మన మధ్యలో దేవుడు ఉన్నాడు.